హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈరోజు మనం పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ 4 టెన్సెస్లో హిందీలో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది నేర్చుకుందాం. ముందుగా మై అనే సబ్జెక్ట్ని మెయిల్గా తీసుకున్నట్లయితే పాస్ట్ టెన్స్లో చూద్దాం. పాస్ట్ టెన్స్లో చూసినట్టయితే కనుక మైనే కాయా, నేను తిన్నాను. మై కాచుకా, నేను తినేసాను. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే మైనే కాయా హై, నేను తిని ఉన్నాను. మై కాచుకా హూ, నేను తినేసి ఉన్నాను. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే మైనే కాయా హై, మై కాచుకా హూ. నే సెంటెన్స్లో హై వస్తుంది, చుకా సెంటెన్స్లో హూ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అవుతూ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసినట్టయితే మైనే కాయాత, నేను తిని ఉన్నాను. మై కాచుకాత, నేను తినేసి ఉన్నాను. అంటే గతంలో, అప్పుడు ఆ టైంకి తిని ఉన్నాను అని దీనికి అర్థం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మైనే ఖాయా హోగా, నేను తిని ఉంటాను అంటే భవిష్యత్తులో తిని ఉంటాను. మై కాచుకా హో హోంగా, నేను తినేసి ఉంటాను అంటే భవిష్యత్తులో అప్పుడు ఆ టైంకి పర్టికులర్ టైంకి తినేసి ఉంటాను అని దీనికి అర్థం. టోటల్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ పాస్ట్ టెన్స్లో గమనించినట్టయితే సెంటెన్స్ ఎండింగ్లో ఎక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ అనేది యాడ్ చేయకూడదు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హై, హూ అనే హెల్పింగ్ వర్బ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే తా, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ హోగా, హో హోంగా అనే హెల్పింగ్ వర్బ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఈ టేబుల్లో మనం మై అనే సబ్జెక్టు మేల్గా తీసుకున్నాం కనుక ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫీమేల్గా తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నేమ్ వాళ్ళ అబ్జర్వ్ చేసినట్టయితే మై అనే సబ్జెక్టు మేల్ అండ్ ఫీమేల్ రెండు ఒకే విధంగా ఉంటుంది. అలాగే చుకా మాల్ చూసినట్టయితే మేల్, ఫీమేల్ మై అనే సబ్జెక్టు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫీమేల్గా మనం మై అనే సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినట్టయితే మై కాచుకి, నేను తిన్నాను లేదా నేను తినేసాను. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే మై కాచుకి హూ, నేను తిని ఉన్నాను లేదా నేను తినేసి ఉన్నాను. ఇప్పుడు జరిగిన పని కనుక దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మై కాచుకీతి, నేను తిని ఉన్నాను లేదా నేను తినేసి ఉన్నాను. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మై కాచుకీ హో హుంగి, నేను తిని ఉంటాను లేదా నేను తినేసి ఉంటాను. భవిష్యత్తులో అప్పుడు ఆ టయానికి నేను తిని ఉంటాను లేదా నేను తినేసి ఉంటాను ఈ విధంగా చెప్పవచ్చు. ఈ 4 టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్స్ అనేవి సెంటెన్స్ ఎండింగ్లో ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయని అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే హమ్ అనే సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. హమ్ అనే సబ్జెక్ట్ని పాస్ట్లో చూసినట్టయితే హమ్నే దేకా, మేము చూసాము. హమ్ దేక్ చుకే, మేము చూసేసాము. పాస్ట్లో ఇది అయిపోయిన పనిగా చెప్పవచ్చు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే హమ్నే దేకా హై, మేము చూసాము. హమ్ దేక్ చుకే హే, మేము చూసేసాము. ఇప్పుడు జరిగిన యాక్షన్ కనుక దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. అలాగే ఫాస్ట్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే హమ్నే దేకాత, మేము చూసి ఉన్నాము, గతంలో చూసి ఉన్నాము. హమ్ దేక్ చుకేతే, మేము చూసేసి ఉన్నాము. గతంలో అప్పుడు ఆ టైంకి చూసి ఉన్నాము అంటే మీరు వచ్చే ముందు చూసి ఉన్నాము, అతను వచ్చే ముందు చూసి ఉన్నాము. ఇలా ఒక సందర్భంలో చూసి ఉంటాం, గతంలో ఆ టైంకి చూసి ఉన్నామని చెప్పవచ్చు. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే హమ్నే దేకా హోగా, మేము చూసి ఉంటాము, ఇంకా చూడలేదు, చూసి ఉంటాము, ఆ టైంకి చూసి ఉంటాము. హమ్ దేక్ చుకే హోంగే, మేము చూసేసి ఉంటాము. భవిష్యత్తులో అప్పుడు ఆ టైంకి చూసి ఉంటాము. హమ్ అనే సబ్జెక్ట్ని ఫీమేల్ ఫ్లోరల్గా తీసుకున్నట్లయితే నేనే సెంటెన్స్లో ఇదే విధంగా యాజ్ ఈజ్గా ఉంటుంది. అయితే చుకా మోడల్ వచ్చేసరికి చేంజ్ అవుతూ ఉంటుంది. చుకే బదులుగా చుకీ, చుకే హే బదులుగా చుకీ హే, చుకేతే బదులుగా చుకీతి, చుకే హోంగే బదులుగా చుకీ హోంగి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే తుమ్ అనే సబ్జెక్ట్ని ఫాస్ట్లో చూసినట్టయితే తుమ్నే లిఖా, మీరు రాశారు. తుమ్ లిఖ్ చుకే, మీరు రాసేశారు. ఈ రెండు కూడా పాస్ట్లో జరిగిన పనులుగా చెప్పవచ్చు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసినట్టయితే తుమ్నే లిఖా హై, మీరు రాసి ఉన్నారు. తుమ్ లిఖ్ చుకే హో, మీరు రాసేసి ఉన్నారు అంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ కనుక దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్గా చెప్పవచ్చు. ఫాస్ట్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్నే లిఖాత, మీరు రాసి ఉన్నారు. తుమ్ లిఖ్ చుకేతే, మీరు రాసేసి ఉన్నారు. గతంలో అప్పుడు ఆ టైంకి రాసేసి ఉన్నారు అని చెప్పవచ్చు. అలాగే
ఫ్యూచర్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్నే లిఖా హోగా, మీరు రాసి ఉంటారు, ఇంకా రాయలేదు, భవిష్యత్తులో రాసి ఉంటారు అని దీనికి అర్థం. తుమ్ లిఖ్ చుకే హోగే, మీరు రాసేసి ఉంటారు. ఇక్కడ టోటల్ టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో తుమ్నే లిఖా హే, తుమ్ లిఖ్ చుకే హో, నే మోడ్లో లిఖా హే అని వస్తుంది. అలాగే చుకా మోడ్లో తుమ్ లిఖ్ చుకే హో అని యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే పాస్ట్లో చూసినట్టయితే లిఖాత, ఇక్కడ లిఖ్ చుకేతే. ఈ 2 సెంటెన్స్లో తా తే అనేవి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే తుమ్నే లిఖా హోగా, తుమ్ లిఖ్ చుకే హోగే, హోగా హోగే అనే డిఫరెన్స్ ఈ సెంటెన్స్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ తుమ్ అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేసరికి తుమ్ లిఖ్ చుకే హో అనేది ఎండింగ్లో చుకీ హో అని యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే తుమ్ లిఖ్ చుకేతే అనేది తుమ్ లిఖ్ చుకీతి అనే విధంగా యాడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ తుమ్ లిఖ్ చుకే హోగే అనేది తుమ్ లిఖ్ చుకీ హోగి అనే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే వాహన సబ్జెక్ట్ని మేల్గా తీసుకున్నట్లయితే పాస్ట్లో వచ్చేసరికి ఉస్నేగా చేంజ్ అవుతుంది. ఉస్నే ఖరీదా, అతను కొన్నాడు. వహ ఖరీదు చుకా, అతను కొనేశాడు. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూసినట్టయితే ఉస్నే ఖరీదా హే, అతను కొని ఉన్నాడు. వహ ఖరీద్ చుకా హే, అతను కొనేసి ఉన్నాడు. ఇప్పుడు జరిగిన యాక్షన్ కనుక దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పవచ్చు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఉసినే ఖరీదాత, అతను కొని ఉన్నాడు. వహో ఖరీద్ చుకాత, అతను కొనేసి ఉన్నాడు. గతంలో జరిగిన యాక్షన్ కనుక గతంలో అప్పుడు ఆ టైంకి కొని ఉన్నాడు అనే విధంగా దీన్ని చెప్పవచ్చు. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఉసినే ఖరీదా హోగా, అతను కొని ఉంటాడు, ఇంకా కొనలేదు, కొని ఉంటాడు, భవిష్యత్తులో కొని ఉంటాడు. వహ ఖరీద్ చుకా హోగా, అతను కొనేసి ఉంటాడు, భవిష్యత్తులో ఆ టైంకి అప్పుడు కొనేసి ఉంటాడని దీనికి అర్థం. ఉసినే అనే సబ్జెక్ట్ని ఫీమేల్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చుకా మోడ్లో వచ్చేసరికి ఖరీద్ చుకా హే అనేది ఖరీద్ చుకీ హే అనే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫాస్ట్ పర్ఫెక్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే వహ ఖరీద్ చుకాత, ఇక్కడ ఫీమేల్గా తీసుకున్నట్లయితే వహ ఖరీద్ చుకీతి ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే వహ ఖరీద్ చుకా హోగా అనేది వహ ఖరీద్ చుకీ హోగి అనే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ 4 టెన్సెస్లో కూడా నేమాల్లో వచ్చేసరికి సబ్జెక్టు మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, సెంటెన్స్లో వెర్బు ఒకే విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మేల్ ఫీమేల్ జెండర్ సబ్జెక్టు మారినప్పుడు కూడా సెంటెన్స్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. అలాగే చుకా మోడల్ అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్ని అనుసరించి వెర్బ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.